అది 1995వ సంవత్సరం. రేపల్లె అనే చిన్న గ్రామం. సాయంత్రం 4 గంటలైతే చాలు, రోడ్డు మీద వచ్చే ఒక సైకిల్ బెల్ కోసం రాములమ్మ రోజూ తన ఇంటి గేటు దగ్గర కూర్చుంటుంది. ఆమె కొడుకు శ్రీను 2 సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్ళాడు. ఆ కాలంలో ఎవ్వరి దగ్గర ఫోన్లు లేవు. అందర్నీ కలిపేది ఒక్కటే, అదే మన ఇన్లాండ్ లెటర్. నీలం రంగు 3 మడతల కవర్. దీనికోసమే రాములమ్మ ప్రతిరోజు ఎదురుచూసేది. ఒకరోజు పోస్ట్ మ్యాన్ వచ్చి, రాములమ్మ, నీకు లెటర్ వచ్చింది అన్నాడు. అంతే, ఆమె చేతులు వణికాయి, మనసు ఉప్పొంగింది. లెటర్ చదువుతున్నంతసేపు తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా ప్రతీ నెల తనకి వచ్చే లెటర్లని భద్రంగా ఎంతో ప్రేమతో డబ్బాలో దాచుకునేది. అయితే ఈసారి 3 నెలలైనా లెటర్ రాలేదు. పోస్ట్మ్యాన్ చాలా వేగంగా వచ్చి ఆపాడు. అది రిజిస్టర్ పోస్ట్. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తెరిచి చదివింది. అమ్మా, చిన్న ప్రమాదం జరిగింది, కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. వచ్చే పండుగకి ఇంటికి వస్తాను. ఆమె వెంటనే ఆ లేఖను గుండెకు హత్తుకుంది. ఆ రోజుల్లో ఉత్తరం కోసం ఎదురు చూడటం, ఆ చేతిరాతలోని ఆప్యాయత, మళ్ళీ మళ్ళీ చదివే ఓ మధురానుభూతి, ఆ మాధుర్యం చాలా ప్రత్యేకం కాదంటారా? మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.